ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. రెవెన్యూ మంత్రి చైర్మన్ గా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ. విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్ నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న మంత్రి. ఆటగాళ్లను ఘనంగా సత్కరించిన కర్ణాటక ముఖ్యమంత్రి. ప్రపంచ కప్ గెలిస్తే 5 లక్షల రూపాయల నర్చరానా. సీఎం బహుమతిని తిరస్కరించిన ఖోఖో ఆటగాళ్లు. పక్క రాష్ట్రంలో 2.25 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారని వెల్లడి. కొత్త ఏడాదిలో వరుస నోటిఫికేషన్స్. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. రైల్వేలో 1000కు పైగా పోస్టుల నియామకాలు. సెంట్రల్ బ్యాంక్ లో 266 పోస్టులు. ఢిల్లీ టీచర్ పోస్టులు. ఒడిశా పోలీస్ రిక్రూట్మెంట్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పశ్చిమ బెంగాల్ మహిళ అరెస్ట్. నిందితుడు వినియోగించిన సిమ్ కార్డ్ ఈ మహిళ పేరుతో ఉన్నట్లు గుర్తింపు. గౌతమ్ అదానీ ఇంట పెళ్లి బాచాలు. ఫిబ్రవరి 7న జీత్ అదానీ వివాహం. హాజరు కానున్న ప్రపంచ ప్రముఖులు. రైతు భరోసా నగదు జమ కొనసాగుతోందన్న మంత్రి తుమ్మల. 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వెల్లడి. ఇండిగో తీరుపై మంచు లక్ష్మి మండిపాటు. వాళ్లు చెప్పిన విధంగా చేయని పక్షంలో గోవాలోనే తన సామాగ్రిని వదిలేస్తామని బెదిరించారని వెల్లడి. జగన్ కు సుప్రీంకోర్టులో ఊరట. రఘురామ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం. బెయిల్ రద్దు పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదన్న కోర్టు. తన పిటిషన్ ను వాపస్ తీసుకున్నామన్న రఘురామ. నాది భారతీయ డిఎన్ఏనే అంటూ ఇండోనేషియా అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు. తన ప్రసంగంతో సభికులకు నవ్వులు పోయించిన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ. కార్ల ధ్వంసం. ధర్మవరంలో ఉద్రిక్తత. సత్యసాయి జిల్లా సీకేపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. హాస్టల్ వార్డెన్ పై వేటు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని వెల్లడి. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని వివరణ. కేంద్రం ఇచ్చిన నిధులను మాత్రం మళ్లించలేదని స్పష్టీకరణ. ఉద్యమం సమయంలో విద్యార్థులపైకి రేవంత్ రెడ్డి తుపాకీ గురిపెట్టాడన్న కేటీఆర్. రైతు భరోసాపై ఒకే ప్రసంగంలో రేవంత్ రెడ్డి 2 మాటలు చెప్పారని విమర్శ. హామీల అమలు కోసం సమ్మె నోటీసు ఇవ్వనున్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు. పిటిషన్ను విచారించి సీఎస్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. రోజాకు, దావోస్ కు, జ్యూరిచ్ కు తేడా తెలియదంటూ నారా లోకేష్ సెటర్. రియాలిటీ వ్యాపారిని కొట్టిన కేసు హైకోర్టును ఆశ్రయించిన ఈటెల రాజేందర్. యువగళానికి 2 ఏళ్లు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న వేడుకలు. అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ పూర్తి చేసి నారా దేవాంశ్ వరల్డ్ రికార్డ్. అభినందనలు తెలుపుతూ పవన్ ప్రకటన. నీళ్లు ఇవ్వకుండా చేతులకు బేడీలు వేసి విమానంలో ఏసీ ఆఫ్ చేసి పంపిన అమెరికా. బేడీలతో దిగిన తమ పౌరులను చూసి నిర్ఘాంతపోయిన బ్రెజిల్. ఫిబ్రవరిలో ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా. G5 సంస్థకు ఓటీటీ హక్కులు. జనవరి 30న ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా. పాకిస్తాన్ కు విండీస్ దిమ్మ తిరిగే షాక్. పాక్ గడ్డపై 35 ఏళ్ల తర్వాత కరేబియన్ జట్టు అద్భుత విజయం. వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ పేసర్. ఛాంపియన్స్ ట్రోఫీ కల్లా బుమ్రా 100% ఫిట్ గా మారితే అది అద్భుతమే అంటున్న బీసీసీఐ వర్గాలు.